మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అమ్మాయి అంటే ఏంటి సార్? ఇప్పుడు నేను అమ్మాయి అందాన్ని విపరీతంగా గౌరవిస్తానండి. అంటే వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్, అంటే మనం లైఫ్లో బతుకుంటానికి, హ్యాపీనెస్ ఉండటానికి అమ్మాయి అందం అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అనేది నా స్ట్రాంగ్ బిలీఫ్. ఓకే. అబ్బాయి బలం, అమ్మాయి అందం. ఓకే. దట్ ఈస్ న్యాచురల్ ఎలిమెంట్స్ అనేది. ఇప్పుడు దాంట్లో ఎలాంటి మనిషి అంటే, నేను భార్య, అలాంటి ఒక గృహిణి, ఒక సోషల్ ఆస్పెక్ట్కి సంబంధించిన టైటిల్స్కి వాల్యూ ఇవ్వను. అది నా దృష్టిలో అమ్మాయి అంటే. ఓకే. మీరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే అమ్మాయిని ఒక కొంత భాగానికి పరిమితం చేశారని మీరు అంటారు. పరిమితం నేను అంటలేదు. ఒకసారి అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎవరు చేస్తున్నారు అనేది. నేను నాకు పర్సనల్గా అమ్మాయి అందం అనేది నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ పార్ట్ అది. ఓకే. ఓకే. అందుకే మ్యాక్సిమం మీ సినిమాల్లో గర్ల్కి బ్యూటీకి లింక్ అనేది సబ్జెక్ట్ బట్టి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రక్షత్రలో అసలు బ్యూటీ అనేది లేదు కదా, గ్లామర్ లేదు, సర్కార్లో లేదు ఫర్ ఎగ్జాంపుల్. సో ఆ పర్టికులర్ సబ్జెక్ట్ మ్యాటర్లో ఇప్పుడు ఇందులో ఈ క్యారెక్టర్కి అమ్మాయి అంటే విపరీతమైన అబ్సెషన్. ఆ కాంటెక్స్ట్ ఉంది కాబట్టి ఎంతో కొంత గ్లామర్ ఉంటుంది. ఓకే. ఓకే. ఉమెన్ అంటే బ్యూటీ ఒకటేనా, ఇంకేం కాదా అంటే మీరు ఏం చెప్తారు? ఉమెన్స్ డే వస్తుంది, సెలబ్రేట్ చేసుకుంటారు. నా పాయింట్ ఏంటంటే, ఇంటెలిజెన్స్ కెపాసిటీ అనేది జనరల్లెస్. అది విమెన్కి ఉండొచ్చు, మ్యాన్కి ఉండొచ్చు. ఉమెన్కి ఒక ప్రత్యేకత ఏంటంటే అందం ఉంది. ఓకే. దట్ ఈస్ హౌ ఐ సీ ఇట్. ప్లస్ యాడింగ్, బ్యూటీ అనేది యాడింగ్. ఓకే. సూపర్ సార్. ఏంటి మీ సినిమా డేట్ మార్చడానికి కారణం ఏంటి? మీరు ట్వీట్ చేశారు. డేట్ మార్చడానికి మాకు తమిళ్లోని మలయాళంలో ఉన్న ఎవరైతే బయర్స్ ఉన్నారో దే వాంటెడ్ ఏ డిఫరెంట్ డేట్. అప్పుడు అన్నీ ఒకేసారి చేద్దామని 14th ఏమో వాళ్ళకి కుదరట్లేదు, వాళ్ళకున్న సినిమాలో వాట్ ఎవర్ ఆ లోకల్ ఇష్యూస్ మళ్ళా. సో అందరికీ కంబైన్ డేట్ ఇది అంటే దానికోసం మార్చాం. ఓకే.